సిద్ధాంతం ప్రకారం రేపు అంటే ఫిబ్రవరి 7, 2025 శనివారం యశోద జయంతి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుణ్ణి పెంచిన తల్లి అయిన యశోదమ్మ జన్మించిన పవిత్రమైన రోజుగా దీనిని జరుపుకుంటారు. ఈ రోజు విశిష్టత మరియు పూజా విధానం ఇక్కడ ఉన్నాయి. యశోద జయంతి విశిష్టత. హిందూ పురాణాల ప్రకారం మాఘమాసం కృష్ణపక్ష షష్ఠి తిథి నాడు యశోద జయంతి వస్తుంది. ఈ రోజున యశోదమ్మను పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు: సంతాన ప్రాప్తి. సంతానం లేనివారు యశోదమ్మను భక్తితో కొలిస్తే మంచి సంతానం కలుగుతుందని నమ్మకం. మాతృత్వం. పిల్లల క్షేమం కోసం, వారి ఆయురారోగ్యాల కోసం తల్లులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. కృష్ణుని అనుగ్రహం. యశోదమ్మను పూజిస్తే బాలకృష్ణుడు త్వరగా ప్రసన్నుడవుతాడని చెబుతారు. పూజా విధానం. ఏమి చేయాలి? 1. అభ్యంగన స్నానం. ఉదయాన్నే శుచిగా స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. 2. అలంకరణ. యశోదమ్మ ఒడిలో బాలకృష్ణుడు ఉన్న ఫోటోను లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలి. 3. నైవేద్యం. కృష్ణుడికి ఇష్టమైన వెన్న, పెరుగు, తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. 4. పారాయణం. యశోదామాత కథను చదువుకోవడం లేదా వినడం చాలా శ్రేయస్కరం. 5. దీపారాధన. సాయంత్రం సమయంలో దీపం వెలిగించి హారతి ఇవ్వాలి. ముఖ్యమైన సమయం. తిథి. షష్ఠి తిథి ప్రారంభం ఫిబ్రవరి 7, 2025 ఉదయం నుండి ప్రారంభమవుతుంది. ముఖ్య గమనిక: యశోదమ్మ వాత్సల్యానికి ప్రతీక కాబట్టి ఈ రోజు పిల్లలకు అన్నదానం చేయడం లేదా పేద పిల్లలకు పాలు, పండ్లు పంచడం విశేష ఫలితాన్నిస్తుంది.